నా పేరు ఎం వీరప్ప సార్. మాది వచ్చి అనంతపురం డిస్టిక్ పెనుగొండ. మేము ఇక్కడ కాలు చాలా ఇబ్బందిగా ఉంటే అక్కడ హిందూపురం వెళ్ళాము. ఇక్కడ అభిలాష్ గౌడ్ ఆర్థోపెటిక్ డాక్టర్ దగ్గరికి పోతే ఇక్కడ అపోలో హాస్పిటల్ పోతే ఇక్కడ బాగా అవుతుందని చెప్పినారు సార్. అక్కడ నుంచి పెనుగొండ నుంచి అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వచ్చినాం సార్. ఈ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసి సర్జరీ చేయాలండి అని చెప్పి అన్నారు. సరే చేయండి సార్ అని చెప్పినాం సార్. ఇతను సర్జరీ చేసిన తర్వాత బాగుంది సార్. ఇప్పుడు కాలు నొప్పి లేదు, ఏమీ లేదు, బాగుండదు సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వరుణ్ కుమార్ పాటి. నేను ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ని ఇక్కడ అపోలో హాస్పిటల్స్లో. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీరప్ప గారికి మనం 8 నెలల క్రితం సర్జరీ చేయడం జరిగింది. ఈయనకి చార్కోట్ ఫుట్ అనే కండిషన్ తోటి నా దగ్గరికి వచ్చారు. ఈ చార్కోట్ ఫుట్ అనేది డయాబెటిక్స్లో నరాల బలహీనత వల్ల ఎముకలు కరిగిపోయి మొత్తం బోన్స్ కుంగిపోవడం వల్ల వస్తుంది. ఈ బోన్స్ కుంగిపోయి పాదం షేప్ అవుట్ అయ్యి అల్సర్స్ పడి ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. దీనివల్ల మనం పాదాలని కూడా కోల్పోవచ్చు, రేపు పొద్దున యాంపిటేషన్ దాకా కూడా వెళ్ళవచ్చు. ఈయనకి మనం కరెక్ట్ స్టేజ్లో క్యాచ్ చేసి దీనికి చార్కోట్ ఫుట్ రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ చేసాము. దీనివల్ల ఇప్పుడు అంతా కాలంతా స్టెబిలైజ్ అయ్యి ఆయన వితౌట్ ఎనీ సపోర్ట్ నడవగలుగుతున్నారు. ఈ చార్కోట్ ఫుట్ అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. దీనికి ఉట్టి ఆర్థోపెడిక్సే కాకుండా డయాబెటీస్ డాక్టర్లు, నరాలకు సంబంధించిన డాక్టర్లు మరియు ఆర్థోటిక్స్, ప్రాస్థెటిక్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉపయోగపడతారు. మల్టీ డిసిప్లినరీ టీమ్ కేర్ అనేది అవసరం. మనకి ఇక్కడ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉంది. నేను నా ట్రైనింగ్ చార్కోట్ ఫుట్లో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో చేసినందువల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనం ఇక్కడ మల్టీ డిసిప్లినరీ కేర్ అందించగలుగుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.